ఆక్షన్‌లోకి వెళ్తే ముందు ఏ ప్లేయర్‌ని కొనాలనే దాని మీద టీమ్స్ అవగాహనతో ఉంటాయి. వారి డేటాను కూడా తీసి పెట్టుకుంటాయి. ఏ ఆటగాడికి ఎంత ధర చెల్లించాలి, ఎవరి కోసం రిస్క్ చేయాలి, టీమ్‌కు ఎలాంటి వాళ్ళు ముఖ్యం అనే క్యాలిక్యులేషన్స్ అన్నీ ముందే జరిగిపోతాయి. కానీ ఒక్కోసారి పొరపాటు జరగడం కామనే. ఒకరిని కొనబోయి ఇంకొకరిని తీసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలా తప్పుగా కొన్న ఆటగాడే ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు వారమయ్యాడు. ఓటమి అంచున ఉన్న జట్టును ఒంటి చేత్తో ఒడ్డున పడేశాడు. అతడే శశాంక్ సింగ్. గుజరాత్ టైటాన్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో శశాంక్ సూపర్ బ్యాటింగ్ కారణంగా పంజాబ్ నెగ్గింది. 29 బంతులు ఎదుర్కొన్న శశాంక్ 61 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. శశాంక్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లతో పాటు 4 భారీ సిక్స్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్ సంధించిన 200 పరుగుల భారీ టార్గెట్ను చేసేందుకు దిగింది పంజాబ్. కానీ కెప్టెన్ శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో దగ్గర నుంచి ఆల్రౌండర్ సికందర్ రాజా వరకు అందరూ ఫెయిల్ అయ్యారు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ ఆఖరి వరకు నిలబడి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అశుతోష్ శర్మ 31 పరుగుల సాయంతో జట్టును గట్టును పడేశాడు. పట్టుదలతో అతడు ఆడిన విధానం, ఎలాంటి భయం లేకుండా షాట్స్ కొట్టిన తీరు, గెలవాలనే కసి చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో అసలు ఎవరి శశాంక్ అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన మినీ ఆక్షన్లో 32 ఏళ్ల శశాంక్ సింగ్ను పొరపాటున కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 19 ఏళ్ల శశాంక్ సింగ్ను కొనబోయి ఈ శశాంక్ టీంలోకి తీసుకుంది. అయితే కొనేశాక పొరపాటును గుర్తించిన ఈ శశాంక్ తమ జాబితాలో ఉన్నాడంటూ పంజాబ్ మేనేజ్మెంట్ మిస్టేక్ని కవర్ చేసింది. ఈ శశాంక్ను రాజస్థాన్ రాయల్స్ 30 లక్షల ధరకు 2019లో సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్తో పాటు తర్వాత ఏడాది కూడా అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. 2022లో 20 లక్షల బేస్ ప్రైస్కు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన శశాంక్ 69 పరుగులే చేసి నిరాశపరిచాడు. తాజాగా ఈ సీజన్లో పొరపాటున పంజాబ్ టీంలోకి వచ్చిన బ్యాట్తో చెలరేగిపోతున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో పంజాబ్ గెలిచిందంటే దానికి అతడే ప్రధాన కారణం. మరి శశాంక్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలియజేయండి.